శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ధ్వజస్తంభం పరమార్థం ఏంటి? పురాణం ప్రకారము సూర్యుని కాంతి కిరణాలు 45 డిగ్రీల కోణంలో పరావర్తనం చెందుతాయి. ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. దక్షిణం వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశ మీదుగా ధ్వజస్తంభాన్ని తాకి ధ్వజస్తంభం పైనుంచి భూమధ్యకు చేరుతాయి. ధ్వజస్తంభం భూమధ్యకు స్వామివారు భూమధ్యకు చేరుతాయి. అందుకనే వెళ్ళినప్పుడు స్వామివారి మధ్య ధ్వజస్తంభం మధ్యలో నిలుచుని స్వామివారికి నమస్కరించాలి. అలా నమస్కరిస్తే గ్రహశక్తితో పాటు స్వామివారి శక్తి కూడా మన శరీరానికి తాకుతుంది. అలా గుడికి వెళితే ధ్వజస్తంభం యొక్క పరమార్థం ఈ ప్రకారంగా తిరగాలి. మీరు ఎవరైనా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ధ్వజస్తంభానికి మధ్యలో నిలుచొని మొక్కినట్టుగా ఉంటే ఏ ఆలయానికి వెళ్ళిందో ఆలయాన్ని కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ధ్వజస్తంభం మీరు ఎప్పుడైనా తాకితే ధ్వజస్తంభం అని కూడా కామెంట్ పెట్టండి.